హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే సంక్రాంతి పండుగ రోజు స్పెషల్ అందరూ చేసుకునే వంటకమే అండి అరిసెలు. మనం ఎలా చేయాలో ఆ విధానం ఏంటో మీకు ప్రతి ఒక్కరికి చెప్దామని ఒక చిన్న వీడియో చేస్తున్నాను బ్లాగ్. మనమైతే బియ్యం నానబెట్టుకోవాలండి 2 kgs. అది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉంచుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ తీసేసి వాటర్ ఆరబెట్టేసుకొని 1 అవర్ తర్వాత మనం పిండి ఆడించుకోవాలండి. ఆడించుకున్న పిండిని తీసుకొచ్చి ఇలా జల్లెడ పెట్టుకోవాలి. జల్లెడ లేని వాళ్ళు ఇలా చున్నీలో వేసుకుంటే చాలా మెత్తగా వస్తుందండి. అందులో వచ్చే నూకను మనం తీసేయాలి. 2 kgs రైస్ పోసుకున్నాం కాబట్టి కేజీన్నర బెల్లం మనం అంతా తురుముకొని కేజీన్నర బెల్లం పెట్టుకోవాలి. దానికి తగినంత వాటర్ మనం పోసుకోవాలండి. అంతే. కేజీన్నర బెల్లాన్ని మనం అలా తురుముకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని మనం స్టవ్ని వెలిగించుకొని దానికి తగిన వాటర్ పోసుకొని అలా కలుపుతూ ఉండాలండి. మీకు వాటర్ అయితే ఎన్ని పోయాలో క్వాంటిటీ తెలుసుంటే సరిపోతుంది. అందాదా పోసాం మేమైతే, మీరు కొంచెం చిన్న గ్లాసులు పోసుకోండి సరిపోతుంది. దాన్ని మనము గరిటెతో అలా కలుపుతూ ఉండాలి. మీరు పండగ స్పెషల్స్ ఏమేమి చేసుకుంటారో నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. మేమైతే ఏమేమి చేసామో అన్ని వీడియోస్ పెట్టలేకపోయాం, కానీ అరిసెల వీడియో అయితే పెడుతున్నామండి. మా అరిసెల వీడియో చూసి ఎవరో ఒకరు చేసుకుంటారు అనేది ఒక మాకు ఇది అండి. చూడండి, అలా బెల్లంని కలుపుతూ ఒక వాటర్ తీసుకొని వాటర్లో అలా వేస్తూ దాన్ని ఉండకట్టేలాగా బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుతుందండి. చూడండి, చాలా చాలా టేస్టీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, కానీ కష్టం ఎక్కువ అండి. కష్టం ఎక్కువ కాబట్టి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒక 4-5 ఉండాలండి అరిసెలు చేయాలంటే. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను, మా మరదలు, మా చెల్లి అందరం కలిసి మేము పిండి వంటనైతే చేద్దామని వెళ్ళానండి. చాలా నవ్వుతూ సరదాగా చేస్తున్నాము. అందుకే నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం అండి. సరదాగా ఉంటాము. చూడండి, బెల్లాన్ని కలుపుకుంటూ అలాగే నువ్వులు తగినన్ని ఎన్ని నువ్వులన్నా అది మీ ఇష్టం అండి. 1/4 kg వేసుకోవచ్చు, 100 grams వేసుకోవచ్చు. మీరు చేసే క్వాంటిటీని బట్టి మనం పోసుకోవాలండి నువ్వులు. అలా నువ్వులు పోసి కలుపుతూ అలా వాటర్లో వేసి అలా ఉండకడుతుందేమో చూసుకుంటూ ఉండాలండి. మంచిగా ఇలా ఒక ఉండ కట్టి ఇలా వేసుకున్నప్పుడు టప్పని వచ్చింది అంటే మనకి తయారైపోయినట్టే. దా పాకం అయితే చూడండి, అలా చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ తీగ పాకం అలా వస్తుంది. చూసుకుంటూ ఉన్నామనుకోండి కరెక్ట్ క్వాంటిటీ అనేది మీకు వచ్చేస్తుంది. అలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అయితే అరిసెలు చేయటం అనేది చాలా కష్టం. అయినా సరే చేసుకోవాలని పాకం అయితే వచ్చేసిందండి. మనం దింపేసి, నేనైతే లేనండి వీడియోలో, ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి. తను మా మరదలండి, అమ్మ, ఇద్దరు కలుపుతూ ఉన్నారు. చూడండి, అలా కలుపుతూ పోస్తూ ఉండాలి. ఇద్దరు సహాయం ఉండాలి. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం మనమైతే. అలా కలుపుతూ ఒకళ్ళు పోస్తూ ఉంటే ఉండలు కట్టకుండా చాలా నీట్గా వస్తుందండి. అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా మనకి అరిసెలు అయితే బాగా వస్తాయి, పగలకుండా వస్తాయి. కలుపుతూ చేయాలి. మనం ఒత్తేటప్పుడైనా అంతేనండి. ఒత్తడం కూడా మంచిగా పిసుకుతూ ఒత్తితే కూడా మనకి నీట్గా వస్తాయి, పగలకుండా. ఆయిల్ అయితే పోసాము బాండ్లీలో. ఇప్పుడు ఒక 2-3 కలిసి సరదాగా చేద్దామని కాస్త జోకులు వేసుకుంటూ సరదాగా చేసుకుంటూ ఉన్నామండి. ఆ బాండ్లీలో ఆయిల్ అయితే పెట్టాము. సిమ్లో పెట్టాలి. ఈ అరిసెలకైతే సిమ్లో పెడితే మంచిగా కాలుతాయండి. హైలో పెడితే మాడిపోతాయి. కాబట్టి మా చెల్లండి, చెల్లి, నేను, మా మరదలు, అమ్మ, పిల్లలు, తమ్ముడు, మరిది అందరూ ఉన్నారండి. కానీ కొంతమంది వీడియోలో సిగ్గు అనిపించింది, వాళ్ళు రాలేదు. మిగతా ఉన్న వాళ్ళందరూ కూర్చున్నారండి. మా అమ్మేమో కాలుస్తుంది, మా మరదలేమో ఒత్తుతుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ షేర్ చేసుకుంటూ చేస్తూ ఉన్నారండి అందరూ. పండగ స్పెషల్ అంటే ఏంటంటే అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ అరిసెల మూలాన సరదాగా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చక్కగా చేసుకుంటూ ఉంటారు పిండి వంటలు. ఆ పిండి వంట అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, నలుగురు సరదాగా మాట్లాడుతూ చేస్తారు కాబట్టి నాకు ఆ పిండి వంట అంటే చాలా ఇష్టం.
అలాగే అరిసెని అలా సిమ్‌లో వేసినప్పుడు సిమ్‌లో పెట్టాలి. ఆయిల్‌ని పెట్టి నెమ్మదిగా వేస్తూ ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ చేస్తే ఎంతో బావుంటుంది. ఈ ఈ రెసిపీ అయితే అందరికీ తెలియడం కోసం మేము ఈ రెసిపీ అయితే పెడుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండుగ రోజు అరిసెలు చేసుకోవాలని ఆహ్, ఈ వీడియోని పెడుతున్నామండి. చూడండి ఒక చిన్న అరిసెలు అలా సిమ్‌లో కాలుస్తూ ఉంటే ఎర్రగా వస్తాయి. కొంచెం గోల్డెన్ కలర్‌లో అలా వస్తూ ఉంటే కలర్ మారితే చాలా బావుంటుందండి. అప్పుడు అరిసెలయితే మనకి రెడీ అయిపోతాయి. చూపిస్తాం మీకు ఎలా ఎలా అరిసెలయ్యాయో. ఎంత క్వాంటిటీ చేసామో ఆల్రెడీ మీకు చెప్పాం గదండీ! ఆ క్వాంటిటీ మీరు చేసుకునే దాన్ని బట్టి పోసుకోవాలండి. నేనైతే మేము పోసే క్వాంటిటీ అయితే మీకు చెప్పాము. అలా అయితే చేసుకోవాలి. నెయ్యి కలిపితే గూడా నెయ్యి అరిసెలు కూడా చాలా చాలా బావుంటాయి. మనం నెయ్యి కలుపుకొని మేమైతే పైన నెయ్యేసుకున్నామండి. ఒత్తడం అనేది చాలా కష్టమండి. లేపోతే ఆయిల్ అలా ఉండిపోతుంది. చూడండి అలా గట్టిగా ప్రెస్ చేస్తూ ప్రతి ఒక్కటి తీయాలి మనము. చాలా చాలా బావుంటాయి. కానీ అరిసెలంటే పనెక్కువ. ఈ అరిసెలు ఇలా తయారు చేసుకోవాలి. ఆ పేపర్ మీద అలా ఏస్తే అరిసెలు తినటానికి బావుంటాయి కానీ, అది ప్రాసెస్ ఎక్కువండి. అయినా సరే అరిసెలంటే చాలా ఇష్టం. Like, share and comment and subscribe to my channel guys. Wait for my Sankranti vlogs. Bye guys.